తమ వంతు కృషిలో భాగంగా వారు అభివృద్ధికి ముందుకొచ్చి పనులు చేసినటువంటి బిల్లులను చెల్లించే విషయంలో నేను చాలా దిగజారి మాట్లాడాను, మాకేం సంబంధం అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి బాగా ఇవాళ సర్పంచ్ల పాత బిల్లులకు మీకు సంబంధం లేకుంటే ప్రాణాలు అడ్డం పెట్టి కేసీఆర్ గారు తెచ్చినట్టు తెలంగాణకు నీకేం సంబంధం? నువ్వు తెలంగాణ ఉద్యమాలు ఉన్నవా? దొంగల్లా రౌడీల్లా తుపాకీ చేతుల బట్టి ఈ రాష్ట్ర ఉద్యమంలో ముందున్నటువంటి ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి ఒక రౌడీవి, నీకు ఈ మాటలు తప్ప వేరే మాటలు రావిగా. మరి కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరియట్కి నీకేం సంబంధం? అదేవిధంగా ప్రధానంగా రైతుల గురించి నేను మాట్లాడాను. రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, తన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అసలు కేసీఆర్ గారి ప్రభుత్వము రైతుల సంక్షేమం మీద పెట్టినటువంటి ఖర్చుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే ఖర్చుకి ఏమైనా పోలిక ఉందా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నిజమైనటువంటి రైతు రాజ్యం వచ్చింది. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి కేసీఆర్ గారి పాలన చివరి ప్రొక్యూర్మెంటు ఇయర్ ఒకసారి రివ్యూ చేస్తే 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయబడింది ఈ రాష్ట్రంలో. అంటే దాదాపుగా ఇవాళ మనం 20 టైమ్స్ ఉత్పత్తి పెరిగింది. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ వారి మాటలు ఎట్లా అంటే దొంగే దొంగ అన్నట్టు వారు ప్రతిదీ బట్టగాల్చి మీదేసేటువంటి ఒక దుష్ప్రచారకుడు తప్ప అతను తెలంగాణ పాలకుడు కాదు, కాజాలడు. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరానికి 2 సార్లు నాట్లొచ్చిన సమయం ముందే పెట్టుబడి కోసం రైతు బంధు ఇచ్చేవాడు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లకు మధ్య ఇవాళ రైతు భరోసా పేరు మీద పేరు మార్చి 15,000 ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టి దాన్ని 12,000 ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పటి వరకు 25,000 రూపాయలు ఒక ఎకరా ఉన్నటువంటి దళిత గిరిజన బలైన వర్గాల రైతులకి ఎకరాకు 25,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా వారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ దీన్ని ఒకసారి రివ్యూ చేస్తే ఇప్పటి వరకు 25,000 రూపాయలు రైతు భరోసా రూపంలో తెలంగాణ రైతుకు, ఎకరా ఉన్నటువంటి రైతుకు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. 4 ఎకరాల రైతు ఉంటే 1,00,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇవాళ అది మరిచి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సినటువంటి తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టే ఇవాళ భయపడుతూ ఏదో ఒక ఆశ పెట్టి బురిడి కొట్టి ఈ రైతు భరోసా వేయగానే మొత్తం గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఏదో ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితోటి, దురాశతోటి మళ్ళీ రైతు భరోసా విడుదలని చెప్పి ఒక రాజకీయ స్టంట్కి తెరలేపిండు. ఇవాళ మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రైతన్నలారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అందుబాటులో ముందస్తుగా రైతు బంధు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవాళ రైతు దోపిడీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకమైన రైతు దోపిడీ జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సీజను ఇంకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ధాన్యం కొనుగోలు సంబంధించి ఇంకా కూడా సీజన్ ముగించబడలేదని చెప్పి అక్కడక్కడ కాంటాల దగ్గర ఇంకా కూడా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు.